ఇప్పుడు గింత రాత్రికి 9 ఇప్పుడు గింత రాత్రికి 9 ఆడేం చేస్తున్నావు నువ్వు? చెప్పు. చీమలు ఉన్నాయని ఇప్పుడు చీమల చాక్ బిస్గిస్తున్నావు. పెట్టినావు కరెక్టే. ఇప్పుడు నువ్వు రాత్రికి ఇక్కడ వండుకుంటావా? కరెక్టేనే. నువ్వు ఏమంటున్నావు? ఇడ వండుకుంటావా? ఆడ వండుకుంటావా? వండుకోను, అవి ఇంకో చచ్చిపోయి పొక్కలు చేస్తాయి. అంటే నువ్వు పొద్దున్న దాకా సిమెంట్ పని మేస్త్రి పని చేసింది మొత్తం ఖరాబ్ కావద్దని. అది ఖరాబ్ కావద్దు, మళ్ళీ వేరే ఇల్లు వేసుకోవద్దని నీ ఐడియా. అట్లా చేయొద్దు కదా, తప్పు కదా. అవిటికి కూడా ఒక ఇల్లు కావాలి కదా. భూమి అడుగునే రాదు, తప్పు అనుకుంటే. నేను అదే చూస్తున్నా, ఏం చేస్తుంది అని నేను చూస్తున్నా. సరే కానీ తిన్నావా మరి? తింటాయిగా. ఏం తింటావు? ఏం చేసుకున్నావు ఇవాళ? ఇక రొట్టె అనుకుంటున్నా, రొట్టె అయితే అన్నం అవుతుంది. అది అంటే ఇప్పుడు రొట్టె భూలక్ష్మి చేస్తుంది, మరి రొట్టి అని అర్థం దానికి. ఇప్పుడు రొట్టె కావన్నా? నీకు పండ్లే లేవు, రొట్టెలు ఎట్లా తింటావే నువ్వు? పండ్లు లేవు కానీ కడుపు తిప్పలకి మెత్తగా చేసుకొని తప్పదిగాను. అంటే ఇప్పుడు ఈ రొట్టె ఫిక్స్ అయిపోయింది. సరే సరే, అది నీకే ఇస్తారులే. పప్పు చేసినావు మరి? పప్పు చేసినావు? పెసరపప్పు నాకు అస్సలు పోదు. పెసరపప్పు అస్సలు పోదు నాకు. చెప్పు ఏం చేస్తావు మరి ఇప్పుడు నా కోసం? రేపు పొద్దుగాల ఏం వండుతావు? సరే, ఇగో బాయ్, గుడ్ నైట్ అని చెప్పు అందరికి. గుడ్ నైట్ అను. గుడ్ నైట్, గుడ్ నైట్ అను. పండుకుంటా. గుడ్ నైట్.